హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి నా ప్రిపరేషను. ఈరోజు సండే కదా, మార్నింగ్ నుండి ఇంకా నేను ఏమేమి చదవాను అనేసి నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఇంకా వేరే ఏం టాపిక్స్ మాట్లాడుకోకుండా ముందు మనకి నేను పెట్టే వీడియోస్ ఏంటంటే ఓన్లీ స్టడీ కాబట్టి సో మంచిగా మీరు కూడా బాగా చదవండి, మంచిగా కాన్సన్ట్రేషన్గా అండ్ ఇంకొక తపనతో ఒక గట్టి పట్టుదలతోనే కూర్చొని బాగా చదవండి ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే మనం అంటే ఎవ్రీడే మనము పడుకునేటప్పుడు లేవగానే కానీ మనము అనుకున్న గోల్ను రీచ్ అవ్వాలి, ఇంకా నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి అన్న ఒక తపనతో అంటే ఒక ఉద్దేశంతోనే మనము చదువుకోవాలి. ఏదో ఆడుతూ పాడుతూ చదువుకుంటే జాబు అనేది రాదు. సో వచ్చేసి ఇప్పుడు నేను జనరల్ సైన్స్ అనేసి ఈరోజు చదివాను. కొన్ని బిట్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. వచ్చేసి యాక్చువల్గా నేనైతే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇప్పుడైతే నేను తెలుగు మెథడాలజీ అంటే తెలుగు మీడియంలో నేను ప్రిపేర్ అవుతున్నానండి. సో ఇంకా వచ్చేసి సహజ రేడియో ధార్మిక పదార్థం ఉద్గారం చేసే వికిరణాలు ఆల్ఫా, బీటా, గామా కిరణాలు. ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య గల ఒకే మూలక పరమాణువులను ఐసోటోపులు అంటారు. అంటే ఇక్కడ మనకి పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య గల ఒకే మూలక పరమాణువులను ఏమంటారంటే ఐసోటోపులు. ఇంకా ఐసోబార్లు అంటే ఏంటిది? పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఒకటే అయ్యి వేరువేరు పరమాణు సంఖ్యలు ఉంటాయి, దాన్ని ఐసోబార్లు అంటారు. ఇక్కడ ఐసోటోనులు అంటే ఒక న్యూట్రాన్ల సంఖ్య ఉండి వేరువేరు ప్రోటాన్ల గల సంఖ్య విభిన్న మూలక పరమాణువులను ఐసోటోనులు అంటారు. ఇక్కడ మనకి మూడు వచ్చేసినాయి. ఒకటి ఏంటిది? ఐసోటోపులు, ఐసోబార్లు, ఐసోటోనులు. కృత్రిమ రేడియో ధార్మికత మొదటిసారి ఆవిష్కరించినది ఎవరు? మేడం క్యూరీ, ఫెడ్రిక్ జూలియట్. కృత్రిమ రేడియో ధార్మికతను ఉపయోగించి శిలాజాల వయస్సును తెలుసుకునే పద్ధతిని ఏమంటాము? రేడియో ధార్మిక లేదా కార్బన్ డేటింగ్ అంటారు. భార కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చేసే దాదాపుగా రెండు సమభారాలున్న కేంద్రకాలుగా విడదీసే ప్రక్రియను ఏమంటారు? కేంద్రక విచిత్తి. కేంద్రక విచిత్తి ప్రక్రియను ఆవిష్కరించినది ఒట్టో హాన్, మేట్నర్, స్ట్రాస్మన్లు. హైడ్రోజన్ బాంబు ఏ నియమంతో తయారైంది? అనియంత్రిత కేంద్రక సంలీన చర్యల. వోల్టేజీ, విద్యుత్ ప్రవాహం వంటి విద్యుత్ సంకేతాలను ట్రాన్సిస్టర్ వృద్ధీకరణం చేయడాన్ని ఆంప్లిఫికేషన్ అంటారు. కంప్యూటర్లో సమాచారాన్ని మనము ఏ రూపంలో నివేదిస్తారు అంటే బిట్, అది 1 లేదా 0. 8 బిట్ల సముదాయాన్ని బైట్ అంటారు. ఆధునిక ఆవర్తన పట్టికను రూపొందించిన మెండలీఫ్, లోథర్ మేయర్లు. సో ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ కూడా కొట్టండి. మీరు ఇచ్చే ఈ యొక్క సపోర్ట్ ద్వారా నేను ఇంకా మంచిగా, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ద్వారా నేను బాగా చదువుకుంటాను ఫ్రెండ్స్. సో ఇంకా నేను వచ్చేసి ఇంకా మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసి సాధారణంగా హైపో అని పిలువబడే రసాయన పదార్థం సోడియం థయోసల్ఫేట్. ఈ బిట్స్ అనేది మనకి కంపల్సరీగా జనరల్ సైన్స్ నుండి అయితే కంపల్సరీగా బిట్స్ అయితే వస్తుంది కదా. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ యాక్చువల్గా నాది బీఈడి కూడా నేను రాశాను. సో ఇంకా బీఈడి కూడా ర్యాంక్ వచ్చింది నిన్ననే. ఇంకా నేను దానికి ఇంకా కౌన్సిలింగ్ అనేది ఇంకా ఎప్పుడు అనేసి ఇంకా ఇవ్వలేదు. సో కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. ఇంకా నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఇప్పుడు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్ ద సేమ్ టైంలో ఇప్పుడు నేను 2 ఇయర్స్ ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఇట్లానే అంటే నేను ఇంతకుముందు నేను జాబ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి రిలేటెడ్గా ఏమన్నా వస్తుంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలి. 2 బ్యాలెన్స్ చేసుకొని చదవాలి. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వచ్చేసి క్షారాల pH విలువ 7 నుండి 14 వరకు ఉంటుంది. తటస్థ ద్రావణాల pH విలువ 7 వరకు ఉంటుంది. ఆమ్లాలకు pH విలువ ఎక్కడ అంటే 0 నుండి 7 వరకు ఉంటుంది. pH అంటే ఈ 7 కన్నా ఎక్కువ ఉండే మానవ శరీర ద్రవము ఏంటంటే రక్తం అట. అధమ ఉష్ణము విద్యుత్ వాహకమైన కార్బన్ రూపాంతరం వజ్రం. అత్యంత విషపూరిత స్వభావం గల కార్బన్ ఏర్పరిచే ఆక్సిజన్ కార్బన్ మొనాక్సైడ్. ఇంకా వచ్చేసి ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను నేర్చుకున్నాను. కొన్ని అంటే మ్యాథమెటికల్ అంటే కొన్ని అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే
అందులో మ్యాథమెటిక్స్ కూడా నేను ఈరోజు చేశాను. సో ఈరోజు నా యొక్క స్టడీ ప్లానింగ్ అండి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది నేను డైలీ జస్ట్ ఇది ఒక నాకు డైలీ ఒక స్టడీ వ్లాగ్ అండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొడతలేరు. సో లైక్ కొట్టండి ఫస్ట్, మంచిగా నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అధమ ఉష్ణ విద్యుత్ వాహకమైన కార్బన్ రూపాంతరం ఏంటిది? వజ్రం. అత్యంత విషపూరిత స్వభావం గల కార్బన్ను ఏర్పరిచే ఆక్సైడ్ ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్. ఘన కార్బన్ డైఆక్సైడ్ను ఏమంటారు? పొడి మంచు అంటారు. మండించినప్పుడు అత్యధిక ఉష్ణాన్ని అందివ్వగల బొగ్గు ఆంథ్రసైట్ బొగ్గు. అధిక తీయదనం గల కార్బోహైడ్రేట్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ రసాయన ఫార్ములా C6H12O6. కొన్ని మనకి ఏమున్నాయంటే మూలకము ఎలిమెంట్ ఉన్నాయి, ఇంకా వాటి యొక్క ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటిది ఒకటి నేను చెప్తాను. మొత్తం యురేనియం అనేది ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైనది. హైడ్రోజన్ ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైనది. కార్బన్ డైఆక్సైడ్ ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైందట. కార్బన్ మూలకాలన్నిటిలో అత్యధిక కోఆర్డినేషన్ సామర్థ్యం ఉంది. ఆక్సిజన్ మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధిక లభించేది. ఫ్లోరిన్ మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది. బంగారం రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. టైటానియం ఉక్కులో సగం బరువు కట్టిదనంలో సమానంగా ఉంటుంది. అచ్చు యంత్రాన్ని మొదటగా కనిపెట్టిన జర్మన్ శాస్త్రజ్ఞుడు జాన్ గుటెన్బర్గ్. నది వెడల్పును కొలవడానికి పద్ధతిని ఏం పద్ధతి అంటాం దాన్ని? నది వెడల్పు ఉంటుంది కదా, త్రిభుజీకరణ పద్ధతి ఉపయోగిస్తారు. ఏ పద్ధతి ద్వారా గ్రహాల మధ్య దూరాలను కనుగొంటారు అంటే త్రిభుజీకరణ పద్ధతి. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం పేరు బారమితి. తొట్టి బారమితి అను శాస్త్రజ్ఞుడు తయారు చేశాడు. టారిసెల్ ఇవైతే మనం చిన్నప్పుడు చదువుకున్నాము కదా ఫ్రెండ్స్. సో నేనైతే 10th వరకు తెలుగు మీడియమే కాబట్టి సో నాకైతే ఇట్లా సబ్జెక్టు ఇలా చదవడానికి మంచిగా ఈజీగా అనిపిస్తుంది. సో కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ అయితే మంచిగా అర్థమవుతుందో అదే లాంగ్వేజ్ని చూజ్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు అర్థం కానీ లాంగ్వేజ్ను మనం యూజ్ చేసుకొని మళ్ళీ కష్టపడడం కంటే నేనైతే చాలా ఇంతకుముందు చాలా ప్రాబ్లంగా ఇంగ్లీషులో కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేది. కోర్స్ నాకు జాబ్ రాకపోవడానికి కూడా అదే రీజన్ 100%. నేను లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చాలా సఫర్ అయ్యాను. సో మీరు అలా కాకుండా మంచిగా మీకు నచ్చిన లాంగ్వేజ్లోనే మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ను రీచ్ అవ్వగలరు. ఇంకా తొట్టి బారమితి అను శాస్త్రజ్ఞుడు తయారు చేశాడు ఏంటంటే టారిసెల్లి. బారమితిలో పొడవు వాతావరణ పీడనాన్ని తెలుపుతుంది. పాదరస